నాకు ఇట్లా గుండె నొప్పి వచ్చిందండి. తెల్లరగా అట్లా నిదట్లో వచ్చింది. ఆ నిదట్లో నొప్పి వచ్చినప్పుడు నేను భయంకరంగా వచ్చింది, తట్టుకోలేనంత నొప్పిగా వచ్చింది. మాట ఏమంటే చిన్నగా అరమాట వస్తుంది అన్నమాట. మారుమూల ఓ కుగ్రామంలో నివసిస్తుండడం వల్ల వెంకటేశ్వర్లు ఆయన భార్య వెంటనే ఆస్పత్రికి వెళ్లలేకపోయారు. మరుసటి రోజు ఉదయం వరకు వెంకటేశ్వర్లు బాధ ఓర్చుకోవలసి వచ్చింది. తెల్లవారాక మొదటి బస్సు ఎక్కి దగ్గరలోని టౌన్లోని ఆస్పత్రికి వెళ్లారు. హాస్పిటల్లో చూపించుకోవడం జరిగింది. చూపించుకుంటే 3 గంటలకల్లా నాకు అన్ని కొన్ని రిపోర్టులు చేశారు. VCG తీశారు అనమాట. ఆ VCG విషయం కూడా నాకు అది ఏంటో నాకు తెలియదు. తీసి దాంట్లో చూసి వాళ్ళిద్దరూ మహాలు చూసుకొని ఆశ్చర్యంగా చూసుకుంటున్నారు. చూసుకుని వెంపటిన పెద్ద డాక్టర్ ఫోన్ చేశారు. డాక్టర్ గారు వెంపటినే వచ్చి మళ్ళీ నన్ను పండబెట్టి మామూలుగా అవన్నీ చూశాడు. చూసి నా భార్యతోటి డాక్టర్ గారు, అమ్మా ఈయన వారం రోజులు ఇక్కడ హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది, నువ్వు జబ్బు ప్రమాదకరమైన జబ్బు, నువ్వు మీ వాళ్ళకి ఫోన్ చేసుకో, కబురు చెయ్యి అని చెప్పారు. వెంకటేశ్వర్లకు ఇస్కీమియా అనే వ్యాధి వచ్చిందని నిర్ధారణైంది. ఈ వ్యాధి వచ్చిన వారిలో గుండెకు రక్త సరఫరా సరిగ్గా జరగదు. దాని వలన గుండె పనిచేయకపోవడం లేదా శరీరంలోని ఏదో ఒక అవయవానికి తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉంది. మళ్ళీ ఉదయాన్నే 6 గంటలకల్లా పెద్ద డాక్టర్ గారు వచ్చాడు. వచ్చి మళ్ళీ VCG తీశాడు. నా బెడ్ మీద పెట్టి VCG తీశాడు. తీసి జబ్బు అట్లాగే ఉంది, 24 గంటలు రూమ్లో పెట్టి మరణ రూమ్లో పెట్టి కంట్రోల్ కనుక కాకపోతే మద్రాసు నేను యాన్లో పెట్టుకొని రావాల్సి వస్తుంది. తన భర్తకు అసలు ఏమవుతుందో తెలియక వెంకటేశ్వర్లు భార్య భూలక్ష్మి ఏడ్చింది. తన భర్త ప్రాణాలను కాపాడమని డాక్టర్ను ప్రాధేయపడింది. డాక్టర్ గారు, అమ్మా ఇది 10 కేసుల్లో వెళ్ళిపోతూనే ఉంటాయి, 2-3 వెళ్ళిపోతూనే ఉంటాయి, అయినా కానీ నేను చేయాల్సిన ప్రయత్నం నేను చేస్తాను, ఈయన బతికించడానికి నేను చేసే ప్రయత్నం నేను చేస్తాను, అదిష్టం పైన దేవుడి దిక్కు అని చెప్పాను. వెంకటేశ్వర్లను ఐసీయూలో ఉంచారు. అప్పుడు భూలక్ష్మి గతంలో తాను వెళ్లే చర్చికి వెళ్లి తన భర్త ఆరోగ్యం కోసం ప్రార్థించాల్సిందిగా చర్చి పాస్టర్ను కోరింది. పాస్టర్ తాను ప్రార్థన చేయడమే కాకుండా వెంకటేశ్వర్లు కోసం ప్రార్థించాల్సిందిగా చర్చి సభ్యులకు కూడా చెప్పాడు. వెంకటేశ్వర్లు ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకునేందుకు అతని కోసం ప్రార్థించేందుకు ఒకరిని ఆసుపత్రి కూడా పంపించాడు. 2 గంటల టైంలో ఒక ఆడ మనిషిని పంపించాడు. ఆయనకు పాపాలు ఒప్పించి ప్రార్థన చేసి రమ్మని. అప్పుడు ఆమె నా చెయ్యి చల్లగా తీసి బైబిల్ మీద పెట్టి నేను చెప్పినట్టుగా చెయ్యి అని చెప్పింది. ప్రభువా, నేను బతికితే ఈ లోకంలో నీ కొరకు జీవిస్తాను, చనిపోతే నీ రాజ్యంలో తెరుచుకో, నా పాపాలు క్షమించు అని చెప్పి ఒకసారి ఒప్పుకోయానంటే నా పాపాలన్నీ కూడా గుర్తు చేసుకొని నేను ఒప్పుకున్నాను అన్నమాట. ప్రార్థన చేసిన అనంతరం ఒక అద్భుతం జరిగింది. ప్రార్థన తర్వాత వెంకటేశ్వర్లులోని భయాలన్నీ మాయమైపోయాయి. చిన్నపిల్లాడిలాగా ప్రశాంతంగా నిద్రపోయాడు. అప్పుడు ఓ ఆశ్చర్యకరమైన సంఘటన చోటు చేసుకుంది. ఆ రాత్రి మాకు ఒక నిదట్లో ఒక దర్శనం వచ్చింది. గుండె ఎదర ఒక ఆహారం చూపిస్తా అగపడుతుంది అన్నమాట. అప్పుడు అది తెల్ల డాగులు మచ్చలు అగపడుతున్నాయి అన్నమాట. అప్పుడు నేను చూస్తూనే ఉన్నాను. అటు నుంచి దూరం నుంచి ఒక 2 హస్తాలు చేతులు వచ్చినాయి. వచ్చి అక్కడ ఒక హస్తం అక్కడ నిలబడిపోయింది. ఒక హస్తం దాని గుండెని ముట్టుకు పట్టుకొని దాని మీద ఉన్న తెల్ల మచ్చంతా కూడా తీసేసేసేసి ఇట్లా చూపించి నాకు ఇట్లా చూపించి టనేసేసి ఇంకా 2 చేతులు ఇంకా కనిపించలేదు. మరుసటి రోజు ఉదయం డాక్టర్ వచ్చి ఎప్పుడు చేసే పరీక్షలు చేశాడు. వెంకటేశ్వర్లు గుండె మామూలుగానే ఉండడం, ఏ సమస్య లేకపోవడం గమనించిన డాక్టర్ ఆశ్చర్యపోయాడు. వెంకటేశ్వర్లు ఆరోగ్యం పూర్తిగా నయమైందని, ఇంటికి వెళ్లిపోవచ్చని చెప్పాడు. అప్పటి నుంచి కూడా నాకు ఈ రోజు వరకు కూడా అలాంటి జబ్బు చిన్నలు కానీ లేక అలాంటి లక్షణాలు కానీ ఏమీ లేవు. ఒక మందు కూడా నాకు 13 సంవత్సరాలు అయినప్పటికి కూడా నాకు మందు అనేది ఇంతవరకు కూడా అలాంటిదే జబ్బుని గురించి మాత్రం ఇప్పుడు కూడా మందు అంటూ లేదు. నాకు ఎన్నో చెప్పారు, నువ్వు బరువులు మోయొద్దు, మాట్లాడొద్దు, ఆలోచించొద్దు, సభల్లోకి వెళ్ళి కూడా మీరు ఏమి మాట్లాడకూడదు, నువ్వు ప్రయాణం చేస్తున్నా నీకు జేబులో మందులు ఉండాలి అని చెప్పారు అన్నమాట. నేను అక్కడి నుంచి వచ్చిన కాడి నుంచి కూడా మామూలుగానే 50 కేజీలు బరువు కానీ ఎంతైనా నేను ఎత్తగలిగి ఉంటున్నాను. ఇంకా నా సొంత ప్రయత్నంతో ఎంత చాకరైనా
సముద్రం మీద కూడా నేను వెళ్ళి ఏట చేయటం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నాను. యేసు ప్రభువుని నమ్ముకోవటం వల్ల నేను ఈరోజు చాలా ఆరోగ్యకరంగాను నేను చాలా మంచిగా ఉన్నాను. అదే నమ్ముకోకుండా ఉన్నట్టయితే ఆ రోజు డాక్టర్ చెప్పిన మాట ప్రకారం ఒకవేళ చనిపోయి ఉండేవాడినేమో.